నుంచి రిజర్వేషన్ల అంశం మీద మహాధర్నా ఉండబోతుంది. దానికి సంబంధించి రేవంత్ సర్కార్ అండ్ రేవంత్ అందరిని కూడా ఇన్వైట్ చేసిండు, అందరు రండి అని చెప్పేసి అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి, బీసీ పోరాటంలో పాల్గొనాలని చెప్పేసి కూడా పిలిచిండు. కాకపోతే ఎవరు కూడా పోలే. బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొంతమంది అయితే ఎవరు ప్రత్యేక ట్రైన్లో వీళ్ళు ఎవరు కూడా పోలే. అయితే బీసీ అని చెప్పేసి మొత్తుకుంటున్నటువంటి అటు బీఆర్ఎస్ కానీ కొత్తగా సోయిలకు వచ్చారు. బీసీలకు ఎప్పుడు వాళ్ళు దేకింది లేదు. కానీ ఇక బీజేపీలు ఇక వాళ్ళు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్వకేట్లు పోరు. అయితే ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. బీసీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం, మద్దతు ఇవ్వాలని రెండు పార్టీలను బీసీ సంఘాలు కోరినా సైలెంట్. కీలక ధర్నాకు హాజరు కాకపోవడంపై సొంత పార్టీలో భిన్న అభిప్రాయాలు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బుధవారం నిర్వహించ తలపెట్టిన బీసీ పోరు గర్జన సభకు బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. ఈ ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా ఆ రెండు పార్టీలు సైలెంట్గానే ఉన్నాయి. కాగా ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన సుమారు 1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సోమవారం ఢిల్లీకి బయలుదేరారు. వీరికి సంఘీభావంగా ధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, విప్లు, బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ చెందిన బీసీ నేతలు మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 1500 మంది బీసీ ప్రతినిధులు హాజరు కానున్నారు. కాగా ఢిల్లీ వెళ్లే ముందు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలను కలిసి పోరుగర్జన సభకు ఆహ్వానించారు. అయితే మంగళవారం అర్ధరాత్రి వరకు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు ఎవరూ ఢిల్లీకి వెళ్లలేదు. బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామంటూ కొద్ది రోజులుగా ఊదరగొడుతున్న ఈ రెండు పార్టీల నేతలు బిల్లుల ఆమోదం కోసం కేంద్రం సర్కారుపై ఒత్తిడి తీసుకురావాల్సిన కీలక సమయంలో ఇలా తప్పించుకోవడంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అటు మంగళవారం ఢిల్లీ వేదికగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు బీసీ సంఘాల నేతలు ఈ రెండు పార్టీల నేతల వ్యవహార శైలిని తప్పుపట్టారు. రాలేమని ముందే చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆల్రెడీ రాలేమని ముందుగా చెప్పిండు. వాళ్ళ దాంట్లో ఒక ఎందుకంటే వాళ్ళు కూడా దాన్ని ఏమంటారు, కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిజంగానే పోరు. బీసీ పోరు గర్జన సభకు తాము హాజరు కాలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టు బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. అందుకు ఆయన చెప్పిన కారణం విచిత్రంగా ఉందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో ముస్లింలు సైతం ఉన్నారని, అందువల్ల తాము మద్దతు ఇవ్వలేమని అన్నట్టుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ గౌడ్ వెలుగుకు తెలిపారు. మరి అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చింది కదా అని అడిగితే తమ పార్టీలోని బీసీ నేతలు విజ్ఞప్తి మేరకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చామని కిషన్ రెడ్డి అన్నట్టు జూజుల వివరించారు. సో రాష్ట్రంలో ఉన్న బీజేపీ అధ్యక్షుల బీసీ నాయకులు, బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకుల కోరిక మేరకు మాత్రమే మేము మద్దతు ఇచ్చినాం, కానీ లేకపోతే మద్దతు ఇచ్చటోళ్ళం కాదని ఇండైరెక్ట్గా చెప్తుంది కిషన్ రెడ్డి సార్. ఈ లెక్కన బుధవారం జంతర్ మంతర్ వద్ద జరిగే పోరుగర్జన సభకు బీజేపీ నుంచి ముఖ్యమైన నేతలు ఎవరు రావడం లేదని తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. సోమవారం ఢిల్లీ వెళ్లే ముందు బీసీ సంఘాల నేతలు, బీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు కలిసి ఢిల్లీ ధర్నాకు ఆహ్వానించారు. వీరిలో ఎంపీ వద్దిరాజు, మాజీ శ్రీనివాస్ గౌడ్ తాము ధర్నాకు హాజరవుతామని చెప్పినా మంగళవారం వరకు వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా బీసీని ఈ అక్కేడికి పోయింది, ఇట్లా చేసిరు. బీసీ రిజర్వేషన్ దానికి సంబంధించిన తీర్మానం చేసిన రోజు మొత్తం బొకేలు ఇచ్చి మొత్తం కవితక్క పోరాటం వల్లనే బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఈ తీర్మానం చేసిరు అన్నది. మరి ఢిల్లీకి ఎందుకు పోతలేదు? ఢిల్లీకి పోతే ఆయనతో లటక్కున పట్టుకుపోయి మళ్ళీ జైలు ఎత్తారని భయపడుతుందా? లిక్కర్ కేసు ఉంది కదా, మంగళవారం వరకు వారి నుంచి ఓకే 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 కొంతకాలంగా బీసీ నినాదం వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రస్తుత బీసీ సంఘాల పోరు గర్జనపై నోరు ఇప్పడం లేదు. ఆమె కేవలం పార్టీ బీసీ అనుబంధ విభాగం నేతలతో మాట్లాడడం తప్ప బయట బీసీ సంఘాల నేతలతో కలవడం లేదు. తమ ఒత్తిడితోనే అసెంబ్లీలో ప్రభుత్వం బిల్ ప్రవేశపెట్టి ఆమోదించిందని పలుసార్లు కవిత ప్రకటించారు. కానీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన కీలక సమయంలో ఆమె పక్కకు తప్పుకున్నారని బీఆర్ఎస్లో ఉన్న బీసీ నేతలే వ్యాఖ్యానిస్తారు. మరి వ్యాఖ్యానించారా?